వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వి3 న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కూకట్పల్లిలో బస్ షెల్టర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కేటీఆర్ కృషితో నగరం అభివృద్ధి చెందుతుందన్న మాధవరం కృష్ణారావు. నారాయణపేటలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందన్న పట్నం నరేందర్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా దండం ఉత్సవాలు, ప్రత్యేకంగా పూజలు చేసిన ఎంపీ సోయం బాపురావు. సూర్యాపేటలో టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్న రైతులు, స్పందించని అధికారులు, ఆవేదనలో రైతులు. కాకినాడలో ప్రైవేట్ స్కూల్ సంఘాలు ఆందోళన, రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని విజ్ఞప్తి. డీటెయిల్స్ చూస్తే కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతన బస్ షెల్టర్ ను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా బస్ షెల్టర్ ను పక్కనే టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్పాత్లు నిర్మించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్, డివిజన్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. రైతులు, దళారుల చేతిలో నష్టపోకుండా ప్రభుత్వం పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షులు జగదీష్, ఐకేపీ ఏపీఎం సందప్ప తదితరులు పాల్గొన్నారు. రైతులంతా కూడా ఈసారి బ్రహ్మాండంగా వర్షాలు పడి చెరువులన్నీ నిండి గతంలో ఎప్పుడు లేని వర్షాలు పడ్డాయి కాబట్టి రైతులు కూడా పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని పంట పండించడం జరిగింది. దానికి అనుగుణంగానే మన తెలంగాణ ప్రభుత్వం, మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఈసారి ఐకేపీ ద్వారా కానీ, అదే ఏఎంసీ ద్వారా కానీ, సింగిల్ పీఏసీఎస్ ద్వారా ప్రతి గ్రామంలో సెంటర్లు పెట్టి కొనుగోలు కేంద్రాలు పెట్టి మంచి మద్దతు ధర ఇచ్చి వడ్లను కూడా కొనుక్కుంటా ఉన్నాం. వడ్లతో పాటు ఏ పంట పడిన పత్తి కానీ, కందులు కానీ, వడ్లు కానీ, కరోనా టైంలో కష్టకాలంలో కూడా గ్రామానికి రైతులలో పొలానికాడికి పోయి రైతులకు కొనుక్కొచ్చి ఎంబడే డబ్బులు వేసినారు. ఈసారి కూడా ఎంబడే మంచి మద్దతు ధర ఇచ్చి వడ్లన్నీ కూడా కొనుక్కొని ఒక 4-5 రోజుల లోపల అకౌంట్లో డబ్బులు వేసేటట్టు ప్రభుత్వం ప్లాన్ చేసింది. రైతులందరూ కూడా దళారుల వ్యవస్థకు పోకుండా ఏదైతే సెంటర్లు పెట్టినామో ఆ సెంటర్లలోనే రైతులందరూ అమ్ముకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. వెల్లి మండలం డొంగర్డావ్ గిరిజన గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. తమ సాంప్రదాయం మేరకు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదివాసీ ప్రజలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నిజంగా
భారతదేశంలో అనేక జాతులు మంతా ఆ జాతుల కొనుకు కొంత మంది హిందువులు ఇంజరే కొంత ముస్లిం ఇంజరే పూరా సాంప్రదాయం ప్రకారం కింద కొంత క్రిస్టియన్స్ ఇంజరే ఊరు సాంప్రదాయం ప్రకారం కింద ఉండే సిక్కులు ఇంజరే ఊర సాంప్రదాయం ప్రకారం కింద ఇవి భవ్య సాంప్రదాయం కొరకు సంబంధం సెలవకనే మా ఆదివాసీ కల్చర్ మా సాంప్రదాయం ప్రత్యేకంగా ఈ భారతదేశంలో సరికొత్త బదిగిరే కల్చరల్ మంత్ అయితే ಅದು ಆದಿವಾಸಿ ಜಾತಿ ಇಂಜರಿಗಿರಿ ಸಂದರ್ಭంగా ವ್ಯಕ್ತಿಯರು ಮಂತು ಭಾರತಕ್ಕೆ నేడు ఆదివాసీ 1 లక్ష 2 లక్షల మంది మధ్యకే ఉండే దుసర జాతి తిరుగురు మధ్యకే మా 1 లక్ష మంది బోనస్ సగన ఉంది ఆయా రైతుకే ఉంది 5 నిమిషాలనే సభ్యులు 1 లక్ష మందికి నాలుగు సగను మీరు మాతే సియు సగను మీరు మాతే సారు సగను మీరు మాతే 7 సగంగా ఈయన మనకు ఉంది 5 నిమిషాలనే 1 లక్ష మంది మధ్యకే ఉంది బోనస్ సగ మూడు ఆయువాలు ఆతన చరిత్ర పూర్ణ మంతకే అది ఆదివాసీ సమాజం మంత దుసరుడు పూర్ణ చెల్లె కాబట్టి వాస్తవంగా దుసరుడు జనుకుని 10 జనుకుని మధ్యకే अरे 10 जन को भी 10 तमुर बोरादी नदी का काम राहते के और कोनो आयवल परिस्थिति चले కాబట్టి మా చరిత్ర ఆదల్ మంత కాబట్టి మనకు మాకును వెడిల్ మధ్య మాకును సరితో సొత్తరు ఆ సరితో మాత్రం కొంత దానికి వ్యక్తంనే మరువై జరిగే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు మనతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక సహాయం లేకున్నా అప్పు చేసి పెట్టుబడి పెట్టి పంట వేస్తే చివరికి సమస్యలే మిగులుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఎన్నో ప్రకృతి విపత్తులు ఎదుర్కొని రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటను అమ్ముకోవడానికి నిద్రాహారాలు మాని కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు రైతులు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం వ్యవసాయ కార్యాలయం ముందు టోకెన్ల కోసం రైతులు బార్లు తీరారు. టోకెన్ల కోసం తెల్లవారుజాము నుండే ఎదురు చూస్తున్నారు. అధికారులు టోకెన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, రోజంతా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక్కడ సన్న రకాలు పెట్టినా కానీ వరంగల్ అటు సైడ్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాయి ధాన్యం. ఏమున్నా సార్, టోకెన్ల కోసం ఏవో ఆఫీస్ దగ్గర నైట్ 2 o'clock నుంచి సీరియల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది రైతుకి. లేడీస్ కూడా వచ్చి రెండు గంటల నుంచి నైట్ 2 గంటల నుంచి లేడీస్ కూడా నిలబడ్డారు లైన్లో. గతంలో మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? ఇంతవరకు రైతు ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. కేసీఆర్ పుణ్యం అంట సన్న రకాలు పెట్టిన కాంచే ఈ పరిస్థితి ఎదురైంది. ఎందుకు అసలు మిల్లుల్లో ఎందుకు ఓట్లు కొనట్లేదు అంటారు? మిల్లులు మాకు ఒడ్లు అధికంగా దిగుబడి వచ్చి ఏరియా విస్తీర్ణం ఎక్కువై సన్న రకాలు పెట్టడం వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చిందని మిల్లర్స్ అంటారు. ఎప్పుడు ఇక్కడ సన్న రకాలు పెడతారుగా? ఇక్కడ సన్న రకాలు పెట్టినా కానీ వరంగల్ అటు సైడ్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాయి ధాన్యం. ఏపీలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయని ప్రైవేట్ స్కూల్ యాజమాన్య సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య నాయకులు జేఏసీ చైర్మన్ జీవీవీ రాంబాబు, స్టేట్ సెక్రటరీ ఎన్వి రాజేష్ శర్మ, జేఏసీ సభ్యులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సమస్యలపై ఆర్జేడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులను టీసీ సర్టిఫికేట్ లేకుండా కేవలం తల్లిదండ్రుల అనుమతితో ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. జీతాలు ఇవ్వలేక ఆర్థికంగా చాలా ఆ రెంట్లు అవి కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఈ కోవిడ్ వల్ల వలస కార్మికులుగా వచ్చినటువంటి వాళ్ళు, వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ విద్యా సంవత్సరంలో ఇక్కడ ఉండేటువంటి పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడైనా జాయిన్ చేయడానికి ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారం పేరెంట్ దగ్గర ఒక డిక్లరేషన్ తీసుకుని వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ తీసుకుని
ఈ టీసీని మాత్రం తర్వాత సబ్మిట్ చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకుని మరి ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోవడం ఉద్దేశంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క పోస్టులు అవి పెరుగుతాయనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసుకోవడానికి ఈ నిబంధనని ఉపయోగించుకుని మరి ప్రైవేట్ పాఠశాలలో ఆల్రెడీ చదువుతున్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళు ఫిజికల్గా భౌతికంగా ఈవేళ స్కూల్కి రాకపోయినా మరి పేరెంట్ దగ్గర డిక్లరేషన్ తీసుకుని వాళ్ళ ఆధార్ నెంబర్ తోటి మా స్కూల్లోంచి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. అలా జాయిన్ చేసుకోవడం వలన మరి ఆ పాఠశాలలో వాళ్ళు నమోదు చేసుకోవడానికి చైల్డ్ ఇన్ఫోలో సిఎస్సి వెబ్సైట్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడానికి వీలుగా మా అనుమతి లేకుండానే మా దగ్గర పాస్వర్డ్స్ అవన్నీ ఉన్నగా కూడా మండల్ లాగిన్ లోను లేకపోతే డిఈఓ లాగిన్లోకి వచ్చి మరి ఆ పిల్లల్ని అందరినీ డ్రాప్ బాక్స్లో పెట్టి, అంటే డ్రాప్ బాక్స్లో పెట్టారంటే వాళ్ళు ఎక్కడికి విద్యాభ్యాసం అసలు వాళ్ళు చదువుకుండా ఉండకుండా బాలకార్మికులుగా ఉన్నటువంటి పిల్లల కింద లెక్క. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసుకోవడం వలన మాకు దగ్గరికి వాళ్ళు టీసీలు తీసుకోకపోవడం వలన మరి వాళ్ళు కట్టాల్సినటువంటి ఫీజులు గత సంవత్సరం అమ్మఒడి డబ్బులు పడతాయని ఫిబ్రవరి నెలలో కడతారని చెప్పని అనుకుంటే ఈ లోపల మార్చి నెల దాకా కట్టకుండా ఉండడం వలన మరి వాళ్ళందరూ కూడా చాలా ఫీజులు బాకీలు ఉండడం వలన బకాయిలు కట్టకుండా వాళ్ళ టీసీ అక్కర్లేకుండా జాయిన్ చేసుకోవడం వలన ఈ ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా ఆర్థికంగా మరి మేము కట్టాల్సినటువంటి అప్పులు కానీ వాళ్ళన్నిటికీ కూడా వడ్డీలతో సహా వాళ్ళు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మరి చైల్డ్ ఇన్ఫోలో ఈ పిల్లల యొక్క పేర్లని తీసేసినటువంటి పేర్లన్నింటి కూడా వాళ్ళందరి దగ్గర టీసీలు డిమాండ్ చేసి మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఫీజులు తీసుకొచ్చి కట్టేలాగా మా యొక్క స్కూల్స్ని ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండేలాంటి పరిస్థితిని ప్రభుత్వం చేయాలని, అలాగే మా పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా ఏదో పథకం ద్వారా వీళ్ళందరినీ కూడా ఆదుకుని ఈ జీతాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించుగా 2.5 లక్షల మంది ఉపాధ్యాయులు వేళ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు పని చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ప్రైవేట్ చిన్న పాఠశాలలు 100-150 మంది పిల్లలు. నిర్మల్ జిల్లా భైంసపట్టణ శివార్లోని ఆరోగ్య ఆయుర్వేద ఆసుపత్రిలో నేషనల్ ఆయుర్వేద డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, వైద్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా వారు సూచించారు. पुंडरीकाक्षमंगलायतनं हरिः पंचप्रणजयनिराजन्देभवं कपालवनाभिषेकराय दिगंबराय दिगंबराय नमः शिवाय कर्पूरनिराजनं दीपं दर्शयामि. ॐ आस्ति लक्ष्मीश्च पत्न्या अहोरात्रे पार्श्वेन चक्षु सूर्यो अजायत श्रोत्राद् वायुष्यप्राणश्च ममाग्निराजा. 4 సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది. అది ఒక సైడ్ యాక్సిడెంట్ జరిగిందట, తలకు దెబ్బ తగిలిన తర్వాత దాదాపు మంచిగా మాట్లాడలేకపోయాడు. నడటానికి ఒక ఇబ్బంది ఉండే. మన దగ్గర ఇనాగ్రేషన్ అయినా కూడా 3-4 డేస్కి వచ్చిండు, అతను 4-5 డేస్కి. ఏదో విమానం రాసినప్పుడు తప్పకుండా వాళ్ళు గ్యాసెస్ గోళీలు కూడా రాసుకున్నారు. అంటే దీనివల్ల ఈ మందుల ఎఫెక్ట్ ఉండకూడదు, అయినా దాని ఉపయోగం ఉండదు. ట్రీట్మెంట్తో పాటు ఈ చెట్ల మందులు రసాయని మనకు మంచిగా శరీరానికి అంతా మనకు చేసి ట్రీట్మెంట్ చేసి దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది సెకండ్, ఇది మాత్రం పంచకర్మ బిల్డింగ్. ఇది సెంటర్ పంచకర్మ ఒక 9 థెరపీ రూమ్స్ ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్ పంచకర్మ బ్లాక్. ఇది దాంతోపాటు అందులోనే ఒకటి ఫిజియోథెరపీది ఒక దాదాపు ఒక 1000 స్క్వేర్ ఫీట్లో ఫిజియోథెరపీ రూమ్ ఉంది. అందులో పంచకర్మ ఫిజియోథెరపీ రూమ్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ఏదైనా జబ్బు వస్తే, సీరియస్ బిమారీ వస్తే మరి డాక్టర్ల దగ్గర పోయినప్పుడు మరి తక్కువ మాత్రం కంపల్సరీ, కానీ మరి రాకుండా అసలే రాకుండా చేయడం ముఖ్యం. అసలు రాకుండా ఉంటేనే మనందరూ కూడా మంచిది. ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ మెడిసిన్లో, ఇండియన్ మెడిసిన్లో అసలు రాకుండా మరి దానికి ట్రీట్మెంట్ లేదని నేను అనుకుంటాను. కానీ ఆయుర్వేద శాస్త్రంలో, ఆయుర్వేదిక్లో, దవాఖానాలో, మందులలో అసలు రాకుండా మరి ఉన్నాయని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. మరి ఆయుర్వేదిక్ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు, కానీ ఇండియన్ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. అంతే
సెలబ్రిటీలో బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు తీసుకున్నామంటే ఇక్కడికి వచ్చేసి ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, రైతులకు పట్టాదారు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి హాజరై చెక్కులను, పాస్బుక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశ్ముఖ్, పీఎస్సీఎస్ చైర్మన్ శివకుమార్, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సీనియర్ చైర్మన్ శివకుమార్ గారు, పెద్దల సిద్ధిలింగప్ప గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషేశ్వరరావు గారు, పార్టీ అధ్యక్షుడు రామరెడ్డి గారు, ప్రధాన సర్పంచ్ దామోదర్ రెడ్డి గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీటీసీ గారు, గౌరవ వేదిక గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, మల్లయ్య గారు, కోర్షన్ మెంబర్ ముక్తార్ గారు, ఎక్స్ సర్పంచ్ రమేష్ గారు, ఇంకా మిగతా పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి చెక్కు తీసుకునే అక్క చెల్లెల మహిళలందరికీ, రైతులందరికీ, పత్రికా సోదరులందరికీ, ముఖ్య కార్యకర్తలు, పత్రికా అందరూ కూడా పేరు పేరు అన్ని పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు అందరూ కూడా పేరు తెలియజేసుకుంటూ, రేపే దీపావళి కాబట్టి అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామాలలో కానీ పట్టణాలలో ఎక్కడ కూడా పేదవాళ్ళు కూడా పెళ్లి చేసేటప్పుడు ఇబ్బంది పడదని చెప్పి గతంలో చూసినా ఇదే పేద వచ్చి మిత్తికి మిత్తి రొంగమారి గారు పేదవాళ్ళకందరూ కూడా ఎవరు పెళ్లిళ్ళకి అప్పు చేయొద్దు, నేను ఒక సొంత అన్నలాగా మేనమామలాగా మీకు అండగా ఉంటానని చెప్పి ఆలోచించి పెళ్లి చేసేదైతే తల్లిదండ్రులు ఎక్కువ పెళ్లి చేసేది తల్లిదండ్రులు బాగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళ పేరు మీద చెక్కిస్తే బాగుంటుందని చెప్పి పెళ్లి చేసి అమ్మాయి పెళ్లి పిల్ల అమ్మాయి తల్లి పేరు మీద చెక్కొచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. కొంచెం కరోనా వచ్చినందుకు లేట్ అయిపోయింది, లేకపోతే పెళ్ళైన 2-3 నెలలుగా చెక్కులు వస్తాయి. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినారు, అన్ని సిద్ధంగా పెట్టినారు. ఈ 111 కాక ఇంకా చాలా 200 దాకా ఉన్నాయి. ఎస్సీలే ఉన్నాయి, కొంత బీసీలే ఉన్నాయి, ఎస్టీలే ఇచ్చినట్టున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా మంది వెంటనే ఎప్పటికప్పుడు కలెక్టర్తో ఆర్డీఓతో మాట్లాడి చెక్కులు తెప్పించడం జరుగుతుంది. మీకు అందరూ కూడా ఇక్కడ కూర్చోబెట్టి తప్పకుండా అందరూ కూడా ఎప్పుడైనా చెక్కులు ఇస్తాం, మీకు అందరూ కూడా తీసుకోవాలి. అదే కాకుండా ఈరోజు పాస్బుక్లు మొన్ననే చూసినాం. రైతుల గురించి ఏ ప్రభుత్వం ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు. మీకు పంట పండించుకోవడానికి లాభం కింద పెట్టుబడికి ఎకరాకు 5,000 ఇచ్చినాడు మననే. అదేవిధంగా రైతు బీమా ఎవరు రైతుపైనా 5 లక్షల రూపాయల కుటుంబానికి వస్తున్నాయి. అందులో భాగంగా ఈ పాస్బుక్లు లేని వాళ్ళకి రైతు బీమా రాదు, రైతు బంధు రాదు. మొన్న రాలే నష్టపోయినారు. ఎవరైతే కొత్త పాస్బుక్ ఉంటారో వాళ్ళకే రైతు బంధు వస్తుంది, రైతు బీమా కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు తీసుకున్న రైతులందరూ ఇమీడియట్గా అగ్రికల్చర్ ఏవో దగ్గర ఒక మీ జిరాక్స్, పాస్బుక్ జిరాక్స్, ఒక ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుపోయి ఎవరు ఇవ్వాలి. ఏదైనా మీ గ్రామంలో ఏ ఇవ్వగానే ఇవ్వాలి. ఇమీడియట్గా ఇస్తే రైతు బీమా అప్లికేషన్ ఇస్తారు, మీకు రైతు బీమా వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో రైతు బంధు కూడా వస్తుంది. కాబట్టి కొత్తగా తీసుకునే వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి పాస్బుక్లు అందజేయాలి. అందులో బాగానే ఈరోజు ప్రతి ఎకరాకు మన ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంటుతో పాటు ఎక్కడ పంట పెట్టుబడి రైతు చెప్పిన రైతు బంధుతో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు. ఈరోజు చాలా వర్షాలు పడ్డాయి మన వరంగల్ ప్రాంతంలో. ఈసారి వరి బాగా పండింది. ఎక్కడ రైతులకు కూడా పండించినాక కూడా మనకు పంట ధర గిట్టుబాటు ధర. తెలుగు ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకునే దీపావళి పండుగకు ప్రభుత్వ గైడ్లైన్స్ పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిబంధనలకు అనుగుణంగా ప్రజలు దీపావళి జరుపుకునే విధంగా అధికారులు ప్రణాళికలు అమలు చేశారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేసే క్రమంలో దుకాణదారులు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు పలు సూచనలు జారీ చేశారు. దుకాణదారులు ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు. ముఖ్యంగా దుకాణాల వద్ద భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని సూచించారు. నాకేమిటంటే వాళ్ళ నుంచి శానిటైజేషన్ ఛార్జ్ కానీ సపరేట్గా కొద్దిగా కరెక్ట్ వాటికి స్టార్ట్ చేసి శ్రీకాకుళం జిల్లాలో
ఉన్నటువంటి ప్రజలందరికీ, నా ప్రీతమ ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఈ కోవిడ్ పాండమిక్ ఉండడం వల్ల నేషనల్ గేమ్ ట్రిబ్యునల్ వాళ్ళు ఈ టపాకులు కాల్చే విషయంలో రాష్ట్రం అంతటికి ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని మేరకు గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వాడమని చెప్పి వాళ్ళ ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఏవైతే ఈ గ్రీన్ క్రాకర్స్ అనేది మనం చెప్తున్నారో దానికి అది కాల్చే సమయం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది రేపటికి 8 గంటల నుంచి 10 గంటలు నైట్ వరకు 2 గంటలు సమయం ఇవ్వడం అనేది జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ కోవిడ్ నిబంధనల్ని పాటించే విధంగా ఇక్కడ ఓపెన్ ఏరియాలో మనం క్రాకర్స్ సేల్కి పర్మిషన్ ఇస్తా ఉన్నాం. షాపుకి మధ్యలో మనం ఒక 6 మీటర్ ఇది పెట్టి డిస్టెన్స్ పెట్టి షాప్స్ కూడా 50% నెంబర్ ఆఫ్ షాప్స్ని తగ్గించి మరి అదే రకంలో అండ్ అదే సమయంలో ఇక్కడ షాపులు అన్నింటిలో కూడా ఈ ఫైర్ మనం సేఫ్టీ మెషర్స్ని తీసుకుంటూ వాటర్ ఒక బ్యారల్లో పెట్టడం, అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా పెట్టమని చెప్పి ఆదేశించడం జరిగింది. సో వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఏమిటంటే మరి ఎక్కువ రద్దీ కాకుండా దీపావళి మనం సెలబ్రేట్ చేయాలా అండ్ పెద్ద పండుగ, కానీ మన సేఫ్టీ ముఖ్యం, మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాలు ముఖ్యం. అందువల్ల ఎక్కువ రద్దీ ఉన్న చోట అవాయిడ్ చేయండి. వచ్చి లైన్లో నిలబడి ఈరోజు రాత్రి 10 గంటల దాకా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. అలాగే రేపు 2 గంటల దాకా ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి టైమ్ ఇస్ దేర్. మీరు వీ హావ్ ఆస్క్డ్ దెమ్ టు స్టార్ట్అప్ ఇమీడియట్లీ. పర్మిషన్ కూడా ఇంకా ఒక 2 hours. నాంపల్లి నియోజకవర్గంలోని బస్తీవాసులు వరద సహాయం కోసం పడిగాపులు కాస్తున్నారు. తాము వరదల్లో నష్టపోయిన నాటి నుండి ప్రభుత్వ సహాయం కోసం గత 15 రోజులుగా ఎదురు చూస్తున్నాం. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 సార్లు డిప్యూటీ కమిషనర్ను కలిసి విన్నవించుకున్నా సరే న్యాయం జరగలేదని కంటతడి పెడుతున్నారు. అధికారులు, నాయకులు ఆదుకోవడం లేదని పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహీమత్ నగర్ లో 4,42,00,000 నిధులతో 13 బస్తీలలో సీసీ రోడ్, ఇందిరానగర్ లో 16 లక్షల నిధులతో మంచినీటి పైప్లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ఎమ్మెల్యే పనులు పూర్తి చేసి స్థానికులకు ఇబ్బంది లేకుండా చూడాలని బాల్దియా అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాగరాజ్, జనరల్ సెక్రటరీ షరీఫ్, సీనియర్ లీడర్ సిఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. और दुकानों को भी नहीं देना। देखो तो जियो में ऐसा है गवर्नमेंट का, वो जियो के हिसाब से हम लोग पैसे बांट रहे हैं। और फर्स्ट फ्लोर वालों को नहीं देना, सेकंड फ्लोर वालों को नहीं देना। पहले जियो में क्या है, ग्राउंड फ्लोर वालों को दो और पानी ऐसा वालों को दो बोल के बोले, वो हिसाब से अपन देते जा रहे। अभी इंदिरा नगर एंटर नहीं हुए, इंदिरा नगर अभी स्टार्ट नहीं हुआ। अब इंदिरा नगर स्टार्ट होते जब तुम्हारा क्या प्रॉब्लम है, किसको भी नया है तो हमारे लीडर आए इधर, अनंत साहब है, अपने समझ साहब है, इधर जो इंदिरा नगर के लीडर है, वो लोगों को ना क्या पूछो। शुरू करने के बाद अब एक बस्ती देना बोल तो टाइम होता, बहुत टाइम होता। उस वजह से लास्ट में अब इंदिरा नगर लगाए। अब आज आपने हो जा रहा ब्रह्मशंकर नगर ये होते, कल आपके इंदिरा नगर को आते। इंदिरा नगर को नहीं दिया अभी, आप लोग सोचेंगे हमारे को नहीं दिया, पूर्व को दिए। इंदिरा नगर में एंट्री नहीं हुए, इंदिरा नगर में कल आते, कल नहीं तो परसों आते। आके बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కూకట్పల్లిలో బస్ షెల్టర్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే కేటీఆర్ కృషితో నగరం అభివృద్ధి చెందుతుందన్న మాధవరం కృష్ణారావు. నారాయణపేటలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందన్న పట్నం నరేందర్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా దండారి ఉత్సవాలు ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ సోయం బాపురావు. సూర్యాపేటలో టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్న రైతులు స్పందించని అధికారులు ఆవేదనలో రైతులు. కాకినాడలో ప్రైవేట్ స్కూల్ సంఘాలు ఆందోళన రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.